సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇవాళ మనం ఒక మ్యూజియంకి వచ్చాము. హైదరాబాద్లోనే ఓల్డెస్ట్ మ్యూజియం, ది ఓల్డెస్ట్ మ్యూజియం అనుకోవచ్చు మీరు, తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం. సో వీఆర్ ఎట్ తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, విచ్ వాస్ ప్రీవియస్లీ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ మ్యూజియం. సో దిస్ ఈస్ ది ఆర్కియాలజీ మ్యూజియం. దిస్ ఇస్ వై రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియం. So let's go and visit. There are lot of galleries here. So let's visit each of them. Look at this cannon and there's another one there. So ఇవి టికెట్స్, మీరు సెపరేట్గా కెమెరా రికార్డ్ చేసుకోవాలంటే 15 rupees. సో ముందు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ గ్యాలరీస్ చూసేద్దాం. లేకుంటే వెళ్తాం ఫస్ట్ ఫ్లోర్కి. చాలా ఓల్డ్ మ్యూజియం, మీరు చూసుకోవచ్చు. ఇది మోస్ట్ ఫేమస్ గ్యాలరీ ఇక్కడ, ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ చూస్తున్నారు కదా. అయితే మమ్మీ నాకు తెలిసి ఇండియాలో ఏ మ్యూజియంస్లో మీరు మమ్మీ చూస్తున్నారు ఉంటే చెప్పండి కామెంట్స్లో. కానీ నాకు తెలిసి ఇదే ఒక మ్యూజియం ఇండియా మొత్తం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈజిప్షియన్ ఆఫ్టర్ లైఫ్ గురించి ఎలా ప్రిజర్వ్ చేస్తారనేది ఇక్కడ రాశారు. ఇది తెలుగులో, ఫోటోస్లో పెడతాను మీకు క్లియర్గా ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో. సో మమ్మీ గ్యాలరీ అయిపోయింది కదా. సో బిల్డింగ్ చూపిస్తా చూడండి. సో నెక్స్ట్ మనం బ్రాంజ్ గ్యాలరీకి వెళ్దాం. రాంగల్ లెఫ్ట్ సైడ్ తారా స్టాచ్యూ తీసుకొచ్చారు, టిబెటియన్ ష్రైన్ అండి. ఓకే, సో మ్యూజియంలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్క గ్యాలరీ వీలైనంత వరకు చెప్తాను మీకు. సో టికెట్ తీసుకున్నాను కాబట్టి ఎవరు అబ్జెక్ట్ చేయరు రికార్డ్ చేసుకుంటే. సో ఇంకా అది మంచిదే. యాక్చువల్లీ ఏ మ్యూజియంకి వెళ్ళినా జస్ట్ అలా ఫోటోలు పెట్టేసి అంత బాగుండదు యాక్చువల్గా. కానీ ఇక్కడ నేను లైవ్గా మీకు చెప్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సీతారామ లక్ష్మణ, హనుమంతుడి స్టాచ్యూలు, విశ్వరూపం చూసుకోవచ్చు మీరు నారాయణుడి. ఇక్కడ పడుకున్నట్టు పాండురంగ, కేతవ, లక్ష్మీనారాయణ, వేరే రకాల రూపాలు, లక్ష్మీ నరసింహస్వామి. అండ్ ఇక్కడ నాకు తెలిసి మహావీర అనుకుంటా, జైనులకు సంబంధించింది. ఇదంతా టిబెటియన్. ఈ బెల్ చూడండి ఎంత బాగుందో, టెంపుల్ బెల్. ఇక్కడ కోలంబొక్క టెంపుల్. ఓకే, కోలంబొక్క కూడా మనం విజిట్ చేద్దాం ఫ్యూచర్లో, చాలా బాగుంటుంది టెంపుల్. ఈ బెల్ ప్రత్యేకత ఏంటంటే ఈ 4 వైపులా బ్రహ్మ, విష్ణు, సూర్య అండ్ ఓకే చూసుకోవచ్చు. చూడండి, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, గణేశుడి కూడా, సూర్యుడు. ఓకే, ఇది సూర్యుడు. సో నెక్స్ట్ మీరు చూడబోయేది నటరాజుడు. ఇదంతా విష్ణుమూర్తికి సంబంధించింది. అంటే వైష్ణవిజం గురించి కొంచెం రాశారు ఇక్కడ. సో ఇదంతా శివునికి సంబంధించింది చూస్తున్నారు కదా. ఇది అష్టభుజ శివ. సో మన దేశంలోనే కాదు పార్వతీదేవి, మన దేశంలోనే కాదు కదా, వేరే దేశంలో కూడా హిందూయిజం ఉంది. సో అలా వేరే వేరే రూపాలు, శ్రీదేవి, భూదేవి, జనార్దనుడు. సో మీకు క్లియర్గా ఉండాలి కదా, నేను ఒకటి చెప్తున్నాను, లేకపోతే మీకు ఏం స్టాచ్యూ ఏంటో అర్థం కాదు. గణపతి, కాళీమాత, నాగేశ్వర, చాలా బాగుంది కదా. హెడ్ ఆఫ్ శివ ఇస్ షోన్ ఇన్ ద కాయిన్స్ ఆఫ్ 5 wooden serpent so this canopy. ఓకే, సర్పెంట్ కూడా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఇస్తున్నాను. మళ్ళీ ఇదంతా కాళీమాత అండి, కాళీమాత సెక్షన్. మహాకాళి, ఇది మనకి తెలిసిన ఫేమస్ తిరుమల టెంపుల్, అందరికి తెలిసిన ఫేమస్ టెంపుల్. సో నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ గ్యాలరీ డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ. సో చూస్తూ ఉంటే నాకు తెలిసి పర్షియన్ స్టైల్ అనుకుంటాను. ఆయన ఒక చూపిస్తా అంటాడు. ఏంటి ఆయనది? తాజ్మహల్. తాజ్మహల్ సంబంధించి చూస్తున్నారు, సెపరేట్ పార్ట్స్ కూడా పెట్టారు. బాగుంది ఇలా పెట్టి, డీటెయిల్డ్గా పెట్టారు. ఇది భలే ఉంది కదా. అయ్యా ఇది సింగపూర్ స్టైల్ కావాలి కొంచెం, ఎక్కడిదో మరి ఎగ్జాక్ట్గా రాయలేదు ఇక్కడ, కానీ సింగపూరియన్ స్టైల్లో ఉంది. సో ఇదంతా మళ్ళీ పర్షియన్ స్టైల్. కార్పెట్స్ అనుకున్నా, కార్పెట్స్ వస్తాయని అనుకున్నట్టే కార్పెట్స్ వచ్చాయి. సో ఈ క్రాకరీ బాగుంది. ఇదంతా చైనీస్, చూస్తున్నప్పుడు చైనీస్ స్టైల్. ఇది ఈ కలాటన్ వేర్ చూస్తున్నారు కదా, ఈ క్రాకరీ ఇదంతా యాక్చువల్గా బీబీకా ముక్కోరా. ఇక్కడ నేను ఔరంగాబాద్లో చూపించాను మీకు తాజ్మహల్, మినీ తాజ్మహల్. సో అక్కడి నుంచి వచ్చినాయి పార్ట్స్. So just finished this gallery, so let's move on to the next one.
Actually, in those days only they had so many styles, right? Which we cannot imagine now actually. These are all various wood carving. సో ఆ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంది, ఆ బ్లాక్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు చూసుకోవచ్చు మీరు వేరియస్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. మహిషాసుర మర్దిని బాగుంది కదా. అండ్ సుందరి అంట 13th centuryకి సంబంధించింది, సేమ్ 13th centuryకి సంబంధించింది. సో అనదర్ ఫేమస్ థింగ్ హియర్ ఈస్ దిస్ బిగ్ రథం, the chariot. So huge, right? Look at this grandness actually. Let me show you the detailing. This is from the other side. చాలా బాగుంది కదా. అయ్యాన్ బాగుందా రథం? చాలా పెద్దది, రైట్. సో ఇంత పెద్ద రథం చూస్తున్నారు కదా అయ్యాన్, ఎవరు లాక్కాలి చెప్పండి? ఇంత పెద్దది పీపుల్ వల్ల అవుతుందా, ఆర్ ఏమైనా యానిమల్స్ కావాలా దీనికి? ఎలిఫెంట్, అంత హ్యూజ్ యానిమల్స్ కావాలి, ఎలిఫెంట్స్ వల్లనే అవ్వబోతుంది ఇది. అవే లాగలుగుతాయిరా, మామూలు జనాలు లాగలేరు ఇంత పెద్దది కదా. పదండి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో వెళ్ళే ముందు నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళే ముందు మీకు ఒక వ్యూ చాలా బాగుంది. ఆ బిల్డింగ్ వెళ్దాం. ఆ బిల్డింగ్ వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని ఉన్నాయి, శివలింగం ఉంది, అది చూద్దాం ఫస్ట్. ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది ఏదైనా కాకతీయులకు సంబంధించిన అనుకుంటున్నాను. వరంగల్లో అటు నుంచి ఏమో వచ్చింది అనుకుంటాను. కాకతీయులదే అయ్యి ఉండొచ్చు, చూస్తే స్టైల్ అలాగే. నెక్స్ట్ బిల్డింగ్ వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ బిల్డింగ్ లో ఇంకా కొన్ని గ్యాలరీస్ ఉంటాయి. 2 బిల్డింగ్స్ అనుకుంటున్నాను నేను. సో మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది నాకు డౌట్, కానీ చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇది తెలుగు కన్నడ మిక్స్ ఆ టైంలో లాంగ్వేజ్ అనుకోండి. చూస్తున్నారు లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఏమో తెలుగు ప్లస్ కన్నడ, చాళుక్యులకు సంబంధించింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. క్లియర్గా లేదు అని నాకు తెలుసు, కానీ వీలైనంత వరకు చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం బుద్ధిస్ట్ గ్యాలరీకి వెళ్తున్నాం. సో మధ్యలో ఒక స్తూప లాగా ఉంది, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుద్ధుడి విగ్రహం. సో ఈ గ్యాలరీలోకి వచ్చే ముందు మాత్రం మీరు చెప్పులు తీసుకోండి. ప్లీజ్ డోంట్ వియర్ ద చెప్పల్స్ శాండల్స్. అమరావతి ఫేమస్ ఫర్ వేరియస్ బుద్ధిజం రిలేటెడ్ ఆర్టిఫాక్ట్స్. అండ్ this is Nagarjunakonda. This is another area in AP which is famous for that as well. And likewise there are so many other places. A place called Ghantasala, Kotturu. All these is from Andhra Pradesh. It's Bavikonda. Nice gallery. So welcome to the beautiful Ajanta gallery. So lot of Ajanta paintings. So very well nicely preserved here actually. So we've been to Ajanta caves, right? So the paintings were not that preserved well actually, to be frank there. But here, I don't know if they are originals or I think these are originals only. But very well preserved. Nice. Let me show you the most famous painting. Can you guess? Before that, this is the Buddha statue. So this is the most famous one in Ajanta, right? Ajanta paintings. సో ఇందాక చెప్పాను కదా మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ ఇదే. సో కేవ్ 1లో మీకు కనిపిస్తుంది ఇది. సో మేబీ దానికి రిప్లికా అయ్యింది, ఒరిజినల్ అక్కడ ఉంది కదా అజంతాలో. సో పద్మపాణి అంటారు. సో డీటెయిల్స్ కోసం నా వీడియో చూడండి, ఆ వీడియో లింక్ పెడతాను వీడియోలో. కానీ బాగుంది, ఒరిజినల్ లాగానే ఉన్నాయి యాక్చువల్గా. మరి చూస్తుంటే మరి అంతే ఓల్డ్గా కూడా కనిపిస్తున్నాయి. ఓకే నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళిపోతాం, రైట్? ఓకే లెట్స్ గో టు నెక్స్ట్ గ్యాలరీ.
సో మోస్ట్లీ గ్యాలరీస్ అని అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం పబ్లిక్ గార్డెన్స్ ఉంది జస్ట్ ఆపోజిట్ లో, ఆ పబ్లిక్ గార్డెన్స్ వెళ్ళిపోదాం. సో అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా కొన్ని ఇక్కడ గ్యాలరీస్ ఉన్నాయి. క్యానన్ గ్యాలరీ ఫస్ట్ మనం చూద్దాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల క్యానన్స్ ఉన్నాయి. అండ్ క్యానన్స్తో పాటు బిల్డింగ్ అంతా కూడా చూపిస్తారు చూడండి, ఎంత బాగుందో బిల్డింగ్. And after this, let's move on to the Jain Gallery, an Islamic art gallery. So, if you want to complete this museum in fast forward, I think you can finish in maybe 1 hour. But if you are looking at it in detail, maybe it will take 2 to 3 years, depending upon how much time you spend. Let's visit gallery for both Jain and Islam. So, this contains a lot of paintings and manuscripts. As you enter on the left side, you see paintings related to Jainism. And it's mixed actually, both mix of Islam and Jainism. But on the other side, it's all I think Islamic art. And in the middle you see various manuscripts in Arabic. These are various manuscripts. And as I said, on this side, you see the Islamic art. This is, kind of fixed actually. You can see something related to Jain as well Islam. I think that's it on this floor. I believe that's the end of the museum also. This is a closed gallery. It's not open. But I think that's it. Let's move on to the public garden now. So చూసారు కదండి మ్యూజియం అంతా. సో మ్యూజియం అయిపోయింది. లాస్ట్ మనం ఇస్లామిక్ అండ్ జైన్ గ్యాలరీస్ చూసాం. నెక్స్ట్ మనం ఇంకా పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళిపోదాం. సో వీడియోలో 2 అనమాట, 2 అట్రాక్షన్స్. ఒకటేమో ఆర్కియాలజీ మ్యూజియం, ఇంకోటేమో పబ్లిక్ గార్డెన్స్. మళ్ళీ ఇంకోసారి బిల్డింగ్ చూడండి, ఎన్నిసార్లు చూపించిన ఆర్కిటెక్చరే కదా. ఇలా వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. 8th centuryకి సంబంధించిన నటరాజుడి విగ్రహం. ఇది ఒక మండపం. లోపలికి వెళ్ళాను కానీ బయట నుంచి చూపిస్తాను. ఓకే, వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. సో ఇది ఒక కంచు ఫిరంగి, అంటే బ్రాంజ్ క్యానన్. చాలా బాగుంది కదా. సో బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళే దారి ఇదే. ఇందాక చూసారు కదా షారియట్, అలాగే వెళ్తున్నాము. షారియట్ అంటారో చారియట్ అంటారో మీరే అనుకోండి ఏమంటారు, కానీ ఇదైతే చాలా గ్రాండ్ ఉంది. ఇప్పుడు మనం పబ్లిక్ గార్డెన్ సెంటర్ అవుతున్నాం, కోయిన్సైడ్. సో ఇది బ్యాండ్ స్టాండ్ అంటే 1868లో కట్టింది ఇది. సో ఎలా వెళ్ళాలో చూద్దాం లోపలికి. సో అక్కడికి వెళ్ళే ముందు మ్యాన్ మేడ్ పాండ్ ఉన్నారు, కానీ ఇక్కడ ఏమీ వాటర్ అయితే వెళ్ళలేదు. మొత్తం ఎండలకి మొత్తం ఇది ఆవిరైపోయింది వాటర్. వాటర్ అసలు ఉందో లేదో కూడా మొదటి తెలియదు, కానీ మొత్తం పాండ్ అయితే ఇది. దిస్ ది ఎంటైర్ పాండ్, నో వాటర్ యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్లీ. On the opposite side, we'll go to the bandstand. I think that is the bandstand. Very beautiful. So I'll not show you much actually. Whatever important places we have here, I'll just show you them. Right now kids are also exhausted. We want to drink something. Luckily we found something. So let's go and purchase and move on. So తెలుగు లలిత తోరణానికి వచ్చాము, కళాతోరణానికి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బయట నుంచి చూపిస్తాను. మీరు యాక్చువల్లీ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే లోపలికి వెళ్ళడం లేదు. సో ఇది మాత్రం చూపించి మీకు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. మధ్యలో మీరు నంది చూసుకోవచ్చు. So that's it for this video. See you again in next video. We don't want to show you complete public garden because we are exhausted. It's very hot and it's not that maintained well as well. So I think whatever important things are there, I will just show. So mali next video ko tapos tak bye. Bye.